నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో సీఎం ధర్మ పోరాటం. కేంద్ర ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడమే లక్ష్యం. దీక్షకు రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల సంఘీభావం. మద్దతుగా తరలివచ్చిన విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు. దేశానికి మోదీ దిష్టిబొమ్మలా మారారన్న చంద్రబాబు. ఓటమి భయంతో విచక్షణ కోల్పోతున్నారని ధ్వజం. ₹55,000 కోట్ల విలువైన పోలవరం రెండో DPRపై ఉత్తర్వులు. సవరించిన అంచనాలపై నేడు సాంకేతిక సలహా కమిటీ భేటీ. కర్ణాటక తరహా సర్కార్ని దేశంపై రుద్దడమే విపక్షాల లక్ష్యం. వీకే సింగ్ సైనిక తిరుగుబాటుకు యత్నించలేదన్న మోదీ. ఆడియో టేపుల్లోని మాటలు తనవేనన్న యడ్యూరప్ప. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రేరేపించారని ఆరోపణ.